అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ ఇంటి రుచులు. సో ఈ రోజు వీడియోలో రొటీన్‌గా చేసే మజ్జిగ చారులా కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. ఆహా అని ప్లేట్స్ నాకేస్తారు. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో కొంచెం ఉప్పు, కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని ఒక 80% ఉడికించండి. ఈలోపు ఇంకొక వైపు పోపు పెట్టడానికి గిన్నె పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేయండి. నూనె చక్కగా హీట్ అయ్యాక అందులో తాలింపులు, పచ్చిశనగపప్పు కొంచెం ఎక్కువగానే వేసుకోండి. తినేటప్పుడు నోటికి క్రిస్పీగా తగులుతూ చాలా బాగుంటుంది. నెక్స్ట్ సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఎండుమిర్చిని కూడా వేసి అందులోనే ఒక చిటికెడు పసుపు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి మంచిగా వేగాక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక గిన్నెలో పెరుగు వేసి విస్కర్తో కానీ మజ్జిగ కవ్వంతో కానీ స్మూత్గా చిలుక్కొని అందులో కొంచెం ఉప్పు, ముందుగా పక్కన పెట్టుకున్న తాలింపును కూడా కలిపి పక్కన ఉంచండి. తాలింపుని వేడిగా వేయకండి, పెరుగు విరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సొరకాయ కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు నీళ్ళు మొత్తాన్ని వడకట్టుకొని తాలింపు వేసిన గిన్నెలోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 నిమిషం పాటు ఈ ముక్కలన్నీ వేగనివ్వండి. ఇప్పుడు దీన్ని కూడా ఆ పెరుగు మిశ్రమంలో కలిపేసేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పెరుగు చట్నీ రెడీ. ఇది వేడి వేడి అన్నంలో కాకుండా కొంచెం చల్లారిన అన్నంలో వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఇప్పుడే మన అత్తమ్మ ఇంటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.